అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడును గాక. ఏంటిది క్షయమైన ఆహారం? కోటి పనులు కూటి కొరకే అని అంటారు. చాలా మంది అంటారు, ఏందయ్యా మా బతుకుల గురించి మీకు చెప్పాలంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులయ్యా. ఇక్కడ పిల్లలకు మనం చెప్పినామనుకో, రెక్కాడితే ఏంది అది మాకు అర్థం కావట్లేదు, రెక్కాడేది ఏంది, రెక్కాడితే డొక్కాడేది ఏంది అంటే పని చేస్తేనే మనకు అన్నం దొరుకుతుందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనము బ్రతకడానికి తినేటటువంటి ఆహారాలు. ఈ ఆహారాలలో కూడా కల్తీలు ఎక్కువైపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అన్ని ఆహార పదార్థాలలో ఈ రోజున మనకు ప్రతి దాంట్లో కల్తీలు. అక్కడక్కడ కొంచెం మంది పాలను కూడా కల్తీ చేస్తున్నారు. అది దేశమే చెప్తున్నారు. మనం నీళ్లు కొనుక్కుంటామని మనం అనుకోని ఉండకపోవచ్చు. ఇలా వాటర్ కూడా ప్యూరిఫైడ్ చేసి మనం ప్యూరిఫైడ్ అయినటువంటి వాటర్ నీళ్లను మనం కొనాల్సి వస్తుంది. శుద్ధి చేయబడిన నీళ్లను మనం వాడేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందులో కూడా ఆ నీళ్ళే చూడండి, ఆ నీళ్ళే శుద్ధి చేయబడిన నీళ్ళు అయితే వాటి పేరు మీద కొంచెం కొద్దిగా ఒక అక్షరం తేడా మీద ఇంకో వేరే వస్తున్నాయి అన్నమాట. ఆ కంపెనీల పేర్లు మనం మాట్లాడకూడదు. ఒక కంపెనీ ఫేమస్ అయింది అనుకో, నీళ్ళు అమ్మే కంపెనీ, అదే పేరున ఒక అక్షరం తేడా వేసి ఇంకొక బాటిల్లో తయారు చేసి దాంట్లో స్టిక్కర్లు ఇస్తున్నాం. ఒక నీళ్ళనే కాదు, ఎన్నో కంపెనీలు ఒకటి ఏదైనా ఒక ప్రొడక్ట్ అది పెద్ద పేరు సంపాదించింది అనుకోండి, దాని మీద డూప్లికేట్ పోతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ మాటలు యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నా తెలుసా? తిబెరియా ప్రాంతములలో ఒక తిబెరియాకు దగ్గరలో ఉన్న ఒక గ్రౌండ్ లో, ఒక పచ్చిక బయలులో యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. అవి తిని మంచిగా తృప్తి పొంది వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు వెతుక్కుంటా వచ్చారంట. శిష్యులను తొందరగా వెళ్ళిపోమని చెప్పిండు. ఈ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, తొందరగా మీరు అద్దరికి వెళ్ళిపోవాలి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి వాళ్ళని పంపించేసి, శిష్యులు పోయిన తర్వాత ఈ వచ్చిన జనాలందరికీ ప్రార్థన చేసి వీళ్ళని పంపించేసి ఒక కొండ మీదకి ఎక్కి ఆ కొండ మీద ప్రార్థన చేసుకొని తర్వాత ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళు పడవను ఆ గాలికి ఎదురు గాలికి ఆ పడవను ముందుకు నడపలేకపోతున్నారు. ప్రభు మాత్రం తేలికగా నీళ్ళ మీద నడుచుకొని పోతుంటే వీళ్ళు చూసి భూతం అని భయపడ్డారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే, భయపడకుడి అని చెప్తే అప్పుడు వాళ్ళ పడవలకు ఎక్కించుకున్న తర్వాత ఆ ఒడ్డుకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఈ దరికి వచ్చిరట. ఈ 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారు చూడండి. ఆ గ్రౌండ్ దగ్గరికి వచ్చి, అయ్యా మళ్ళీ ఈ రోజు కూడా ఏమన్నా అద్భుతాలు చేస్తాడేమో, మళ్ళీ అలా కూడా మనకి చేపల భోజనం దొరుకుతుందేమో అని అటు ఇటు వెతికితే అక్కడే సైలేడు. బాబు ఇక్కడ ఒక బోధకుడు నిన్న అన్ని బోధలు చెప్పేసి, అదే ముఖ్యంగా అది ఆ 2 పీసులు ఇటీయండి అయ్యా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ 2 పీసులు ఇటీయండి అన్నట్లుగా. అంటే ముఖ్యంగా ఆ చేపలు పంచిపెట్టాడు చూడండి. అలాంటి కార్యక్రమం ఏమన్నా ఉందంటే, లేడయా ఆయన బోధకుడే లేడు. ఆ బోధకుడు వెళ్ళినప్పుడు ఇక్కడ చేపలు పంచే కార్యక్రమం ఏముంటుందండి అని చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ చూస్తే చిన్న పడవలు ఉన్నాయంట. ఆ చిన్న పడవలు వేసుకొని అవతలోడు దాకా కష్టంతో పోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? మేము అక్కడిక్కడ వెతుక్కుంటూ వచ్చాము తెలుసా. ఇంకా నువ్వేం చేయదు కానీ మాకు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించు అంటే ప్రభు ఒక్కటే మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడిన దానికి, ప్రభు మాట్లాడిన దానికి వాక్యము దేవుడు మన హృదయాలను ఎరిగి మాట్లాడతాడు.
మైక్ బంద్ చేయాలి, మాట్లాడటం వాక్యం చెప్పేటప్పుడు మళ్ళీ పెట్టారు. ఆమె బంద్. వాక్యము దేవుడు హృదయం ఎరిగి మాట్లాడతాడు. వాళ్ళ హృదయం ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు నన్నేందో అభిమానించాలని కానీ, నన్నేందో మీరు రాజుగా నియమించాలని కానీ మీరు ఇక్కడికి రాలేదు. కానీ ఏమండి, మీరు నాలో ఏదో గొప్పతనం ఉందని మీరు రాలేదు. కానీ మీరు దేనికి వచ్చారో తెలుసా? చేపలు తిని తృప్తి పొందినందున మీరు వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదేదో కానీ మనం వండుకుంటాం కానీ మన విషయాన్ని మీరే కానీ వాళ్ళు నిన్న తిన్నావు కానీ ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అలా ఏ కలిపి అబ్బా ఏం టేస్ట్ అయ్యా, ఏం టేస్ట్ అని మీరు తృప్తి పొంది వచ్చారు. కానీ నన్ను ఏదో రాజుగా చేయాలని, నాలో ఏదో గొప్పతనం ఉందని మీరు రాలేదు. కాబట్టి మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, అది మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే బల్లారాధన. ఆమేన్, హల్లెలూయా. అదే మీకు ఇచ్చే బల్లారాధన, మనం తీసుకునే బల్లారాధన. మీ అందరికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉన్న కొద్ది క్రమాన్ని బట్టి ఇప్పుడు ఈ నెల నేను మననే చెప్పిన పోయిన నెల ఇవాళ మొత్తం అందరికి నేనే ఇస్తాను రొట్టె. ఈరోజు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు అందరికీ రొట్టె ప్రభు వల్ల నేనే ఇస్తాను. మళ్ళీ కొత్త సంవత్సరం వరకు దయచేసి మీరు పెద్ద సేవకుల ద్వారా రొట్టె తీసుకోవాలంటే ఇక్కడున్న బ్రదర్స్ మొత్తం ఎవరైనా తెల్ల బట్టలు వేసుకున్నాడు వైట్ అండ్ వైట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సిస్టర్స్ కూడా వైట్ అండ్ వైట్ మీకు అలంకరణ గురించి చెప్పినా చూడండి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి రండి కొత్త సంవత్సరం. ఈరోజు అందరికి నేనే ఇస్తాను. అందుకే నేను చెప్పాను, అక్షయమైన ఆహారము కొరకు మీరు ప్రయాసపడండి. ఇందాక మనం చదువుకున్న హిందీ వాక్యంలో ఒకటి చూడు, అనంత జీవన్ తక్ టైర్తా హై అంటే మన నిత్య జీవం పొందేదాకా కూడా అది మనలో నిలబడుతుందంట. మన శరీరాన్ని కుళ్ళిపోనీయకుండా మనం చనిపోతాం, సమాధి చేయబడతాం. కానీ ఇందులో మన విశ్వాసముతో ఇదిగో నీ కొరకు విలువబడిన క్రీస్తు శరీరం అని ఇచ్చే సేవకుని మాట విని తీసుకున్నప్పుడే అది క్రీస్తు శరీరంగా మారుతుంది. కాబట్టి ఈ రొట్టె అనేటువంటి బల్లారాధన అనేటువంటి ఒక చిన్న వెర్రితనం, లోకానికి వెర్రితనం ద్వారాగా దేవుడు మనం రేపు లేపబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పునరుత్థానం రోజున మనం లేపబోతున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వాడిని నేను లేపేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. जो मनुष्य कुमारो दिएगा तुमने अनंत जीवन तक ठहरने वाले पहुंचे. प्रेज लॉर्ड, हालेलुया. ఇంపెరిషబుల్ ఫుడ్, నశించిపోని ఆహారము గురించి మనం చూస్తే, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, ఆయన ఎముకలలో ఒక ఎముకను కూడా విరగనీయడు అని రాయబడింది యేసు ప్రభు గురించి. శిలువలో వేయబడిన శరీరము గాయపరచబడినా కానీ ఒక్క ఎముక కూడా ఇరగలేదు యేసయ్యది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఒక్క ఎముక కూడా ఇరగలేదు. ఆయన సమాధిలో పెట్టిన ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఆ శరీరంలో మనం పాల్గొంటున్నాం. కాబట్టి అది నిత్య జీవాన్ని మనకు కలుగజేస్తుంది. ప్రియమైన సోదర సోదర, నేను ముగిస్తాను. ఆయన అంటాడు, ఒక ఆయన అంటాడు, ఏదయ్యా నువ్వు ఎంత ముద్దుగా బల్లారా, మరి మామూలు ఆదివారం అంటే పోగొట్టి కానీ ఎంత బాగా బల్లారాధన పోగొట్టుకుంటావా అని ఒక ఆమె అడిగిందంట. ఒక ఆమె అడిగితే ఆయన అడగట, ఏముందమ్మా గింత ద్రాక్షారసము గింత రొట్టె కదా. ఎదురంటే హల్లెలూయా. ఏది పోతేది మీకు వచ్చింది, నాకు పోయింది ఏంది. మీకు వస్తే గింత ముక్క రొట్టె వచ్చిందేమో, మీకు వస్తే గింత సుక్క ద్రాక్షారసం వచ్చిందేమో, నాకు రాలేదేమో. అలా పోయేది కాలు నిండేది, కడుపు నిండేది. కానీ వాక్యం ఏమంటుందంటే నిత్య జీవాన్ని కలుగజేసే ఆహారం అంటాడు. ఇంకా ఒక దగ్గర ఉంటాడు, నేనే నిత్య జీవమును, నిత్య జీవ ఆహారమును నేనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే మనకు తెలియకుండానే మార్పు కలుగజేసే ఆయన శరీరం, మనకు తెలియకుండానే మార్పు కలుగజేసే ఆయన రక్తం మనలో ఏం మార్పు కలుగజేస్తుందంటే
మనస్సాక్షిని మంచిగా పనిచేసేటట్టుగా చేస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మంచిగా పనిచేసే మనస్సాక్షి మనల్ని మారుస్తూ ఉంటది, మనల్ని హెచ్చరిస్తూ ఉంటది. మన ప్రవర్తనను, మన మాట తీరును, మన హృదయ ఆలోచనను, మన ప్రతి ప్రవర్తనను ఆ మంచి మనస్సాక్షి ప్రశ్నిస్తూ ఉంటది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు సన్మార్గమున నడిచినట్లయితే నిన్ను బలపరుస్తూ ఉంటది ఆయన రక్తం. ఇకపోతే ఆయన శరీరాన్ని చూడండి, ఆయన స్వభావంలోకి మన స్వభావాన్ని మారుస్తున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఊరికనే కోపపడకుండా, అసలే కోపపడకుండా, మెత్తగా ఉండకుండా, ఆమేన్. శిలువ మరణం కాడ సహించిన యెరూషలేము దగ్గర బల్లాలను తీసి అవతల పడేసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శిలువ మరణం కాడ, లోకం విషయంలో అది జరగాలని సహించుడు, సంఘం విషయంలో ఆయన సహించలేదు, హెచ్చరించుకుంటూ వచ్చాడు. బల్లాలను తుడిచి పడేసిడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని రాయబడింది, కానీ మీరు దొంగల గుహగా చేసుకున్నారు ఇక్కడ ఎన్ని పెట్టేసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరుడా, మనమందరం ఒక శరీరం, మనమంతా యేసు ప్రభు శరీరం. కొన్ని చిన్న చిన్న ఏమన్నా భిన్నాభిప్రాయాలు అవి కలుగుతుంటాయి, అపవాది వలన కలుగుతుంటాయి. ఒక ఆయన వచ్చాడంట, అయ్యా మేము పోయి మరి గోధుమలు చదివినామంటే మేమంతా, కొంతమంది పని వాళ్ళు వచ్చి యజమానికి చెప్తున్నారంట, అయ్యా మేము గోధుమలు విత్తమంటే పోయి గోధుమలు చదివి వచ్చినాం, తీరా ఈ 3-4 రోజులకు విత్తనాలు మొలిచినాయి అని మేము చూడబోయితే గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచినాయి అని చెప్పి. అప్పుడు ఆ యజమానుడు అంటాడు, అది శత్రువు చేసిన పని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు చేశారంట ఆ పని? శత్రువు చేసిన పని. అది గురుగులు మలవడం అనేది శత్రువు చేసిన పని. కాబట్టి మనము దేవుడు నాటిన గోధుమ గింజలు. వ్యవసాయం గురించి వస్తే దేవుడు నాటిన గోధుమ గింజలు, నిజమైన ద్రాక్షావళి, ఊట యొక్క ఫలించేది కొమ్మ. గోధుమ గింజలు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తున్నాయి. మంచి ద్రాక్షావల్లి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. ఊట యొక్క ఫలించేది కొమ్మ వ్యాప్తి చెందుతూ ఉన్నది. ప్రియమైన సోదరి సోదరుడా, ఆమేన్, హల్లెలూయా. మనం వ్యాప్తి చెందకుండా ఎన్నెన్నో పరిస్థితులు వస్తాయి. మనం అనుకుంటుంటాం, మనకు ఎదురు బామా వీళ్ళు ఇటువంటి వాళ్ళు అనుకోలేదు కదా, మేము ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడెక్కడ చూడండి, బొమ్మ ఇటువంటి వాళ్ళని అనుకోలేదు కదా, ఇట్లా అంటాడని అనుకోలేదు కదా, ఇట్లాంటివి కూడా. అలాంటి మన ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా మనకు ఎదురైతే కానీ ఈ కొమ్మ యోసేపు అనే ఫలించటి కొమ్మ, ఈ కొమ్మ ఊట యొక్క ఫలిస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.